అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 23 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది దశమి, నక్షత్ర మూల, కరణం విష్టిభవ, పక్షం కృష్ణపక్షం, యోగం యువజ్ర, రోజు ఆదివారం, జన్మరాశి ధనుసు రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుండి 6 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 23 తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిల 1, 2 పాదములు ఉంటాయి. వృషభ రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఆదివారం నాడు మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రత్యేకించి మైగ్రేన్ రోగుల వారి భోజనాన్ని మానరాదు, లేదంటే వారికి అది అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని కలుగజేస్తుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన వర్తమానం ఈ రోజు ప్రకాశవంతం చేయగలదు. మీ లైవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులు అవ్వడంతో బాధ కలిగిస్తాయి. మీ భావోద్వేగాలకు అదుపు చేసుకొని ఏమీ చేయకండి, లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. చల్ల నీళ్లు తాగడం వల్ల మీరు అనారోగ్యానికి గురి అవుతారు. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో వ్యక్తులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి టెన్షన్లు కొన్ని వెసులుబాటు తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించిన ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నదో వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు.
వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీకు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడు ఈరోజు పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది. తొందరగా పని పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. వృషభ రాశి వారికి ఆదివారం నాడు కుటుంబ వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి పాలు, చక్కెర, బియ్యంతో తయారైన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన ఆర్థిక లాభాల కోసం దాన పంపిణీ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కూడా మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘముల ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. కొత్త ఆర్థిక ఒప్పందం